నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. ఈ వీడియో అనేది జస్ట్ శాంపిల్గా మాత్రమే మనం చేసుకుంటూ ఉన్నాం. మనకి బడ్జెట్కి సంబంధించినటువంటి వీడియోలు అనేవి మనం బోర్డు మీద చేసుకునేటప్పుడు కొంత లేట్ అవుతుందనే ఉద్దేశంతో మనం ఈ రూపంలో వీడియోలు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇవైతే తొందరగా అయిపోతాయనే ఉద్దేశంతో బోర్డు మీద చేస్తే రోజుకు ఒక వీడియో మాత్రం చేయగలుగుతున్నాం. ఇది అనుకో ఎప్పుడు మనకు టైం కుదిరితే అప్పుడు బయట అయినా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రూపంలో వీడియో చేద్దామని ట్రై చేస్తున్నాం. ఈ వీడియో మీకు విజిబిలిటీ బాగుందా లేదా, అక్షరాలు బాగా కనబడుతున్నాయా లేదా, ఎక్స్ప్లెనేషన్ అనేది అర్థమవుతుందా లేదా అనేటువంటి విషయాల్ని మీరు కామెంట్ చేయండి. దాన్ని బట్టి ఇంకా ఇలా వీడియో చేయాలా, ఆఫ్ చేయాలా, లేదనుకుంటే ఇంకా ఇంప్రూవ్ ఏమైనా చేయాలా అనేటువంటి అంశాలని మనం చూద్దాం. జస్ట్ ఇది శాంపుల్ వీడియో మాత్రమే. దీనికి బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం జస్ట్ ఇది శాంపుల్ వీడియోనే. మీ కామెంట్స్ అనేవి ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. మనకి నిర్మలా సీతారామన్ గారు 2024 మనకి 2024-25 సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ అనేది మనకి జూలై 23వ తారీఖున పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ యొక్క మొత్తం విలువ ఎంతంటే మనకి 48,20,512 కోట్ల రూపాయలతో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం అనేది జరిగింది. బడ్జెట్లో మనం రెండు ఖాతాలు అనేవి ఉంటాయి. బడ్జెట్లో రెండు ఖాతాలు ఉంటాయి. అవి రెవెన్యూ ఖాతా ఉంటుంది, అదేవిధంగా మూలధన ఖాతా ఉంటుంది. ఈ రెవెన్యూ ఖాతాలో రెవెన్యూ రాబడులు అనేవి ఉంటాయి, అదేవిధంగా రెవెన్యూ వ్యయాలనేవి ఉంటాయి. అదేవిధంగా మూలధన ఖాతాలో మూలధన రాబడులు ఉంటాయి, మూలధన వ్యయాలు అనేవి ఉంటాయి. ఈ విధంగా మనకి రెండు ఖాతాల్లో రాబడులు, వ్యయాలు రెండు అంశాలు కూడా పేర్కొనడమే జరుగుతుంది. అయితే మనకు ప్రవేశపెట్టినటువంటి ఈ మొత్తం బడ్జెట్లో 48,20,512 కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్లో మనకి రెవెన్యూ ఖాతాలోని రెవెన్యూ రాబడుల్ని 31,29,200 కోట్ల రూపాయలుగా పేర్కొనడం జరిగింది. ఈ రెవెన్యూ వసూల్లో మనకి ఏముంటాయి? పన్ను రాబడులు ఉంటాయి, పన్నేతర రాబడులు అనేవి ఉంటాయి. అదేవిధంగా రెవెన్యూ వ్యయాన్ని 37,09,401 కోట్ల రూపాయలుగా పేర్కొనడం అనేది జరిగింది. అంటే మనకి ఈ రెవెన్యూ లోటు అనేది సుమారుగా మనకి దీనికి రెవెన్యూ లోటు అనేది సుమారుగా మనకి ఒక 6 లక్షల పైనే తేడా అనేది ఉంది. అలాగే మనకి మూలధన ఖాతాలో మూలధన వసూళ్ళు అంటే మూలధన రాబడులు 16,91,312 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. మూలధన వ్యయాన్నేమో 11,11,111 కోట్ల రూపాయలుగా పేర్కొనడం అనేది జరిగింది. ఇది మనకి బడ్జెట్కి సంబంధించినటువంటి ఖాతాలకు సంబంధించినటువంటి అంశాలు. ఇది మనం ఈ వీడియో జస్ట్ శాంపిల్ వీడియోనే. మీకు అర్థమైందా లేదా, అక్షరాలు బాగా కనబడుతున్నాయి లేదా అనేటువంటి అంశాలు మాత్రం మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.